ప్రార్థన మరి ఆయన ఏదైతే ప్రార్థించాడో ఆ ప్రార్థనను వాక్యంగా తీసుకొని తన జీవితంలో నెరవేర్చిన దేవుడు ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే మన యేసుక్రీస్తు ప్రభువారి. ఆయన శిల్వ మరణంలో ఒక పస్క వధువుగా వధించబడ్డాడు మన కోసము. దేవుడు ఈయన బెత్లెహేములో పుట్టినప్పటి మొదలుకొని గొల్గోత వరకు, ఎప్పుడైతే గొల్గోత కొండ మీద సిలువ వేయబడారో వరకు కూడా ఆయన ఎవరైతే దేవుడికి లోబడే ప్రతిదీ కూడా దేవుడికి లోబడే ఆయన పనిని చేసి ఉన్నాడు. మరి మనం ఎలా లోబడి చేస్తున్నాం, మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది ఒకసారి మనము గమనించుకోవాలి. దేవుడు మన కోసము, నీ కోసము, నా కోసము మనము నిత్య జీవం పొందడానికే, మనం పాపంలో ఉండకుండా నిత్య జీవంలో తనతో పాటు ఉండడం కోసమే తన కుమారుని పంపి మన పాపంలో నిమిత్తము మనం నిత్య జీవడానికి వెళ్ళకోకుండా ఉందో ఏదైతే అడ్డుగా ఉందో పాపం అనేది, ఆ పాపంని పరిహారం చేయడానికి, ఆ పాపం నిమిత్తం ఆయన శిక్షను అనుభవించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు, పనిని ముగించాడు. అలాంటి విధేయత మనం కూడా కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడేలు చేసుకుంటున్నాము. మరి ఎందుకు జరుపుకుంటున్నాము? మరి దేవుడు చనిపోయిన రోజు ఇది ఎందుకు గుడ్ ఫ్రైడే అవుతుంది, మంచి శుభ శుక్రవారం ఎందుకు అవుతుందంటే మన కోసం మనం చేసిన పాపంల నిమిత్తము మనము నిత్య జీవం పొందడానికే దేవుడు ఆ చిలువలో మరణించారు. కాబట్టి మనకి ఇది ఏమైంది? శుభం అయింది. ఈ చావు, ఆయన చావు అనేది మనకేంటిది? నిత్య జీవం ఇచ్చింది కాబట్టి శుభం అయింది, విజయవంతము అయింది. ఇవన్నీ కూడా ఏంటిది? మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు ఈ వాక్యం నుంచి? దేవుని ద్వారా దేవుడు ఏవైతే సన్నిహిత్యం కలిగి ఉన్నాడో అలాంటి సన్నిహిత్యం మనం కలిగి ఉండాలి. దేవునికి మనం నమ్మకంగా ఉండాలి, దేవునికి మనము లోబడి ఉండాలి. ఇవన్నీ కూడా ఏవైతే పని అప్పజిప్పుడు అవన్నీ కూడా సంపూర్ణము చేసి సమాప్తమైనది అని చెప్పి తండ్రి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడిచ్చిన మాట తన విడికిలో దీవించి ఆశీర్వదించును గాక.